హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఫ్రెండ్స్, ఈరోజు డబల్ చైన్ చూపించబోతున్నాను. అలాగే చక్కటి స్టడ్స్ బుట్టలు చూపించబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. మంచి ఫ్యాన్సీ ఐటమ్స్, రెగ్యులర్ వేర్ ఐటమ్స్ చూపించబోతున్నాను. సో గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను డబల్ చైన్ చూపిస్తాను. డబల్ చైన్ అంటే ఇది ఒక మంగళసూత్ర చైన్ అండి. మంగళసూత్ర చైనే కాదండి, ఇది ఒక బొద్దు చైన్. బొద్దు డిజైన్ అంటే యూనిసెక్స్ చైన్ అని చెప్పాలండి. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా తాళి చైన్ కింద, మంగళసూత్రాల చైన్ కింద వాడుతూ ఉంటారు. మంగళసూత్రాల చైన్ కిందే కాదండి, జెంట్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ చైన్. అంటే మెయిన్గా డ్యూరబిలిటీ అండి. ఒక 15 సంవత్సరాలు కళ్ళు మూసుకుని వాడే చైన్లో ఈ బొద్దు డిజైన్ అనేది ఒకటి నేను రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను. ఈరోజు నేను ఈ బొద్దు చైన్లో డబల్ లైన్ చూపించబోతున్నానండి. అంటే 2 లైన్స్ అన్నమాట. ఇది జస్ట్ నేను ఒక రింగ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ సూత్రాలు వచ్చేస్తాయి, ఇక్కడ సూత్రాలకు వాడేసుకోవచ్చు. సో డబల్ చైన్ అక్కడక్కడ అంటే సింగిల్ బల్బ్ అంటామండి దీన్ని మనం. ఈ అక్కడక్కడ ఉన్న డిజైన్ని బల్బ్ అంటాం. ఆ బల్బ్ ఉన్న దగ్గర ఒక 2 ఇంచెస్ ఒక దగ్గర ఒక జాయింట్ పట్టడం జరిగింది. చూసారా, ఇక్కడ ఒక జాయింట్, ఇక్కడ ఒక జాయింట్. అంటే జాయింట్ వేయలేదనుకోండి, 2 సపరేట్ చైన్స్ కింద అనిపిస్తూ ఉంటాయి. సో అటాచ్ అయినట్టు ఆ డబల్ రో చైన్స్ వాడటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి. చాలా ఇష్టంగా చేయించుకుంటూ ఉంటారు. ఆ డబల్ చైన్స్ అనేటప్పటికీ ఎప్పుడు మీకు గట్టి చైన్స్ డబల్ చైన్స్కి బాగుంటాయండి. 2 రోస్ చైన్స్కి ఎప్పుడు గట్టి చైన్లు బాగుంటాయి. గుల్ల చైన్ అనుకోండి, అది ఆల్రెడీ మీకు లావుగా వచ్చేస్తుంది కాబట్టి అది డబుల్ చైన్ చేయించుకోవటం అంత సజెషబుల్ కాదనమాట. చేయించినా అఫ్కోర్స్ గుల్ల చైన్ అనేటప్పటికి మీకు కొంచెం డ్యామేజ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందరూ కూడా ఇష్టపడరు. బట్ ముఖ్యంగా మన తెలుగువారు తాళి చైన్ల కింద గట్టి చైన్లు బాగా ఇష్టపడుతూ ఉంటారండి. వేరే మీకు తమిళియన్స్ కానివ్వండి, కేరళట్స్ అనుకోండి, వాళ్ళు లావుగా వాడుతూ ఉంటారు చైన్స్, మంగళసూత్ర చైన్స్ కానివ్వండి, ఈవెన్ జెంట్స్ చైన్స్ కానివ్వండి. బట్ మనకి ఎక్కువగా గట్టి చైన్లు ఇష్టపడుతూ ఉంటారండి. ఆ గట్టి చైన్లోనే మనం డిఫరెంట్ డిజైన్స్ అంటే రోప్ కటింగ్ అని, రోప్ అని ఇలా చైన్స్ చేస్తూ ఉంటాం. బొద్దు చైన్స్ అని, బల్బ్ చైన్స్ అని, అలాగే రైస్ పర్ల్స్ అని ఇలా చేస్తూ ఉంటాం. బట్ ఈ చైన్ నా చేతిలో ఉన్నది బొద్దు చైన్ అండి. రెగ్యులర్గా ఎక్కువగా నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే చెప్తూ ఉంటాను కూడా, ఈ బొద్దు చైన్ చేయించుకోండి అని. అంటే మంగళసూత్ర చైన్ అనేటప్పటికీ అదే రోజు మార్చేది కాదండి. రోజు కాదండి, సంవత్సరానికి ఒకసారి కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి మార్చినా బోల్డ్ వేస్టేజ్లు, మేకింగ్ ఛార్జెస్ పోతాయి. అలా కాకుండా ఒక్కసారి చేయించుకుంటే తాళి చైన్ అనేది అదే ఆర్నమెంట్ కాదండి. తాళి చైన్ మన వాళ్ళు ఆర్నమెంట్ కింద వేసుకోరు. అదొక రెగ్యులర్ వారికి వాళ్ళ కాస్ట్యూమ్లో భాగం అయిపోతూ ఉంటుంది. సో 365 డేస్ 24 అవర్స్ వాడుతూ ఉంటారు. సో అలా వాడేటప్పుడు ఆ సూత్రం చైన్ అనేది కంఫర్టబుల్గా ఉండాలి అండ్ సేమ్ టైం డ్యూరబిలిటీ ఉండాలి. ఇలా క్వాలిటీస్ కంపల్సరీగా బొద్దు చైన్కి మన మంగళసూత్ర చైన్స్కి అవసరం అండి. సో అవన్నీ ఈ చైన్ ద్వారా మనం సాటిస్ఫై చేయగలుగుతామండి. ఈ చైన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా 15 సంవత్సరాలు హ్యాపీగా వాడుకోవచ్చు. సో డబల్ చైన్ అండి, ఫుల్ లెంగ్త్ చైన్, ఆల్మోస్ట్ 26 ఇంచెస్ చైన్ ఇది. సూత్రాలు కూడా వచ్చేసి అంటే 28 ఇంచెస్ అయిపోద్ది. 5'6" ఉన్న లేడీస్కి కూడా, 5'6", 5'7" ఉన్న వారికి కూడా ఓ పర్ఫెక్ట్ లెంగ్త్లో వచ్చేస్తుంది. ఇంకా దీని వెయిట్ గురించి చెప్పాల్సి వస్తే 50 గ్రామ్స్ చేశానండి ఇది నేను. అంటే ఒక చైన్కి 25 గ్రామ్స్ అని పెట్టుకుని 50 గ్రామ్స్లో చేయటం జరిగింది. బాగా లావుగా అంటే రీజనబుల్గా వచ్చిందండి. బాగా ఆంతుంది ఈ చైన్. 50 గ్రామ్స్ అనేటప్పటికి చేతిలోకి తీసుకోగానే ఆ రిచ్నెస్, ఆ హెవీనెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో బ్యూటిఫుల్ చైన్ అండి, సేమ్ టైం డ్యూరబుల్ చైన్. మంగళసూత్ర చైన్కి కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి, చక్కగా ఓ 10-15 సంవత్సరాలు కళ్ళు మూసుకుని వాడుకునే చైన్లో నెంబర్ 1 ప్లేస్లో వస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ బుట్టలు నేను ఆల్రెడీ చూపించానండి, రీసెంట్గానే చేయటం జరిగింది. బట్ ఆ కింద పర్ల్ పెడితే ఎంత అందంగా ఉందో చూడండి. ఆ పర్ల్ పెట్టలేదు, అప్పుడు పెట్టకుండా చేయటం జరిగింది. చూద్దాం ఎలా ఉంటుందో అని. బట్ ఏదైనా ఎంత గోల్డ్ మొబైల్ ఇచ్చినా ఈ పర్ల్ ఇస్తే దాని అందమే వేరండి కదా, ఈ డాంగ్లింగ్లో. సో ఈ బుట్టలు నేను మీకు తెలుసండి 20 గ్రామ్స్లో చేయటం జరిగింది. మీకు ఆల్రెడీ చూపించాను నేను. సో 20 గ్రామ్స్లో బెస్ట్ బుట్టలు అండి. అంటే సైజ్ కానివ్వండి, లుక్ కానివ్వండి, దుద్దు సైజ్ కానివ్వండి, బ్యూటిఫుల్ అనమాట. వెడ్డింగ్ బుట్టలు అని చెప్పాలి. మంచి బడ్జెట్ బుట్టలు అండి. కొంచెం తక్కువ బడ్జెట్లో కాస్త హెవీగా వాడుకోవాలి అనుకునే వాళ్ళకి నెంబర్ 1 చాయిస్. ఇలాంటి సెట్స్తో పాటుగా మీకు
పర్ఫెక్ట్గా ఉంటాయండి. కోర్స్ పాలిష్లో డిఫరెన్స్ ఉంది. పాలిష్లో డిఫరెన్స్ ఉండడానికి కారణం ఏంటంటే ఇది ఎల్లో పాలిష్లో ఉందండి. బుట్టలు యాంటిక్ చేయలేదు, బట్ ఈ నెక్లెస్ మనం యాంటిక్ చేసాం. సో మ్యాచింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ విధంగా చక్కటి బుట్టలండి. క్లియర్ వీడియో ఉంది, అది మీకు చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ చిన్న స్టడ్స్ చూపిస్తానండి. రెగ్యులర్ వేర్ స్టడ్స్ అండి. ఒక 3.5-4 గ్రామ్స్లో ఉన్నాయండి స్టడ్స్. ఎమరల్డ్తో పాటుగా చేయడం జరిగింది. ఇంకా ఇవనుకోండి మనకి ఒక 6 గ్రామ్స్లో చేసాం. కొంచెం పెద్ద సైజు దుద్దండి, పెద్దవాళ్ళకి, మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి సూట్ అయ్యేలాగా చక్కగా. ఇవనుకోండి కింద పర్ల్ కూడా ఇచ్చాం కాబట్టి చక్కగా ఫ్యాన్సీగా వచ్చేసినాయి, బ్యూటిఫుల్గా వచ్చినాయి. అన్ని ఏజ్ల వాళ్ళు వాడుకోవడానికి వీలుగా ఉన్నాయి. సో ఈ విధంగా చక్కగా మనం రెగ్యులర్ స్టడ్స్తో పాటుగా చైన్ తోటి ఈరోజు వీడియో చేసామండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.